హాయ్ ఫ్రెండ్స్. సెంట్రల్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 2024-25 సంవత్సర కాలంలో 1500 కోట్ల రూపాయలను అమరావతి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేశారు. తర్వాతి ఆర్థిక సంవత్సరం కూడా కొంత డబ్బును సమకూరుస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం కూడా కొంత డబ్బును సపరేట్గా ఏపీ గవర్నమెంట్కి అందజేస్తామని వెల్లడించారు. ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ కోసం కూడా కొంత డబ్బును సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్ర కోసం ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం ఇలా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా తమ వంతు సహాయం చేస్తామని నిర్మలా సీతారామన్ గారు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం 2.5 సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తానని ఈ యొక్క అమరావతిని వారు ప్రకటించారు. అయితే బయట ఏ సిటీస్లో చూసినా కానీ నీళ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, ట్రాఫిక్ సమస్యలు ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఎదుర్కొనేలా అమరావతి నిర్మించాలని 2015లోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి అమరావతిలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఆ ప్లేస్లో మేము ఎందుకు ఉండాలి అని ఒకవేళ అడిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సమాధానం చెప్పాలి. అది ఏమిటి అంటే, ప్లాంట్స్కి కావలసినంత వాటర్ మా దగ్గర ఉంది, అలాగే మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, అంటే భూమి ఇస్తాం, మీరు మా దగ్గరకు రండి, మేము మీకు కొన్ని విషయాలలో రాయితీలు కల్పిస్తాం, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, మ్యాన్ పవర్ ఇస్తాం, ఇలా కొన్ని విషయాలు కంపెనీలతో చర్చించి ఇలా కొన్ని రాయితీలు ఇస్తే కంపెనీలు అనేవి మన యొక్క ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అమరావతిని డెవలప్ చేయడానికి సింగపూర్కి చెందిన అసెండస్ అనే కంపెనీ, ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ రెండూ కలిసి ఈ యొక్క అమరావతిని అయితే డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క అమరావతిలో దగ్గర 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నిర్మాణం కోసం వచ్చిన 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడితే మాత్రం మన దేశంలోనే నెంబర్ 1 స్మార్ట్ సిటీగా అమరావతి పేరుగాంచుతుంది. అలాగే మరో 15-20 సంవత్సరాలలో అమరావతి దేశంలోనే అత్యధిక సంపన్నమైన రాజధానిగా మిగిలిపోతుంది. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనను మరింత ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.